కృతజ్ఞుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను యేసు. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన సర్వాధికారి యొక్క నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సీజన్లో ఎక్కువగా మనము చాలా సంతోషిస్తాం. ఈ సీజన్లో ఎక్కువగా తెలియకుండా బిజీ అయిపోతాం. కానీ కొన్ని విషయాల్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడనొల్ల ఉద్దేశించాను. అతని ఈ సంగతుల గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ కలిగింది. 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకొనాను. యోసేపులోంచి 4 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా చూసినట్లయితే యోసేపు ఈజ్ మ్యాన్ ఆఫ్ రైచెస్ అని కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో నోవా నీతిమంతుడిగా ఉంటాడు. రెండోది యోబు నీతిమంతుడిగా ఉంటాడు. అబ్రహాము నీతిమంతుడిగా ఉంటాడు. అందుకే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. యోసేపు కూడా నీతిమంతుడై ఉన్నాడు. ఈరోజు గుర్తుంచుకో, గమనించు, దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీతిగా ఉంటే దేవుడు నిన్ను దర్శించడానికి, నీతిగా ఉంటే దేవుడు నీతో మాట్లాడడానికి. నీతిని కోల్పోకు. నీ ఆఫీసులోని, నీ కాలేజీలో, నీ భర్త ముందు నా భార్య నీతిమంతురాలు అని నీ భర్త చెప్పాలి. నీ భర్త ఎప్పుడైతే చెప్తాడో నీ నీతిని కాపాడుకునేదాన్ని అవుతావు. అలాగే భర్త గురించి భార్య కూడా చెప్పాలి, నా భర్త చాలా నీతిమంతుడండి, ఏ అబద్ధాలు ఆడో, ఏ మోసాలు చేయలేను. ఈరోజు నీతిగా బ్రతకడానికి ఇష్టపడదాం క్రైస్తవులుగా ఎవరైనప్పటికీ కూడా. రెండో విషయం చూసినట్లయితే తన గురించి తెలుసుకున్నాడు. మరియ ప్రదానం చేయబడిన తర్వాత యోసేపుతో తన గర్భం దాల్చిందని బట్టబయలు చేసి తను చేసిన చెడుని అందరికీ చెప్పాలనుకోలేదు. రెండోది ఏం చేస్తున్నాడు తెలుసు? రహస్యంగా. ఈరోజు చెడుని చెవిలో చెప్పాలి, ఒక వ్యక్తి గురించి మంచి బహిరంగంగా చెప్పాలి. ఈరోజు మనమంతా కూడా చెడు, అందుకని అంటాడు కదా, చెడు ఎప్పుడైతే మనము ఒక వ్యక్తి గురించి తెలిసినప్పుడు దాన్ని కప్పిపుచ్చి తను సరి చేస్తామో ఆ వ్యక్తి అనేక మందికి దీవెనకరంగా మారుతాడు. మూడోది చూసినట్లయితే తను మంచి విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే ప్రభుదూత తనకు ప్రత్యక్షమైంది. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను చేర్చుకొని ఒక భయపడి పని మాట్లాడింది, ఓదార్పుతో కూడిన మాటలు మాట్లాడింది. ఈరోజు మంచి విషయాల గురించి ఆలోచించు. నాలుగోది తన భార్యని చేర్చుకున్నాడు. విధేయత చూపెట్టాడు దేవుడు మాట్లాడిన తర్వాత. మొదటి విషయం మరలా చెప్తున్నాను, దేవుని సేవకుడిగా నీతిగా ఉండు. రెండోది చెడుని బహిర్గంగా చెప్పకు. ఎవరైనా చెడు చేస్తే వాళ్ళని సరిచెయ్యు, వ్యక్తిగతంగా మాట్లాడు. మూడోది మరలా చెప్తున్నాను, ఆలోచించు, మంచి విషయాల గురించి దేవుడు మాట్లాడతాడు. నాలుగోది తన భార్యను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు, విధేయత చూపెట్టాడు. ఈ లక్షణాలు నీలోని, నీ కుటుంబంలో ఉండాలని ప్రభు కోరుకుండా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభు, చూస్తున్న వాళ్ళందరినీ దీవించి ఆస్వాదించు, కుటుంబాల మీద నెమ్మది కలుగునుగా కనుపుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.